ప్రేమైన మా పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారకుడైన దేవ, ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా తండ్రి. గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు తండ్రి. మీ కృపను బట్టి నాయన గత వారమంతా కూడా ప్రభావ కాపాడారు. మీకు స్తోత్రం తండ్రి. కేవలం మీ కృపను బట్టి నాయన నూతన వారంలో ప్రవేశపెట్టారు నాయన. ఈ వారం అంతా ప్రభావ దీవించండి. సోమవారం నుంచి శనివారం వరకు కాపాడండి. ఉద్యోగం చేసే వాళ్ళు ముఖ్యంగా కాపాడండి నాయన. వాళ్ళ ఉద్యోగాల్లో మీ కృప మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి. వాళ్ళ కష్టాలను చేతులను దీవించండి. ఎవరైతే ఉదయకాలంలో ఏకీభవిస్తున్నారో వాళ్ళని దీవించండి నాయన. వాళ్ళని ఆశ్రయించండి, కాపాడండి. వాళ్ళ పని బాటలో మీ కృప మెండుగా సమృద్ధిగా సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. దేవదూతల సహాయం, పరలోక సహాయం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సహాయం మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి నాయన. ఈ వారం అంతా ప్రభు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. ముఖ్యంగా ఈ దినాన్ని నాయన ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగ రీతిగా వీళ్ళని దీవించండి. మంచి స్థితిలో ఉండడానికి మీ కృప మెండుగా సమృద్ధిగా అనుగ్రహించండి ఆయన. ఈ దినమంతా ప్రభావ మీరు దీవించండి ఆయన. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆయన. ఎవరైతే నేను పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని అయ్యా నూరేలా ఇస్తూ అభిషేకించండి. ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఆయన వైఫ్ హస్బెండ్ని ఇద్దరిని కూడా బహుగా దీవించండి. ఇంకా ఎక్కువ జరపడానికి వాళ్ళ కృప చూపించండి ఆయన. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ దిగులతో నింపండి. సుఖమైన ప్రయాణం, క్షేమ ప్రయాణం, ఆనందకరమైన ప్రయాణం దయచేయమని, ఈ దినమంతా ప్రభావ మీ కృపలో భద్రపరచమని, ప్రత్యేక కృపతో నింపమని యేసుక్రీస్తులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.